ನಾನು ఇప్పుడు ಎಲ್ಲ దండం పెట్టామా లేదా ఇట్టేటప్పుడు నేను దీపం పెడతాను, నేను కాయ కొడతాను చేస్తానంటే ఇప్పుడు మరి 2 గుళ్ళకి వెళ్ళాలి. ఎట్ట పడుతుంది? ఇక్కడే 10 అయ్యింది, ఇంకా గుళ్ళోంచి రావటం లేదు. గొడవ బాగా బస్సు ఎక్కువ మాకి మాకు నడవలే రావు గదువుతుందా అవి నడవలేదు అసలు. అక్కడ పెట్టేసుకుంటారు నాకు ఏం చెప్పుకోలేదుగా. నవగ్రహాలు నీళ్ళు పెడతారు. మొన్న సోమవారం నాడు వచ్చే పేపర్ పెట్టారు, నీళ్ళు పోసుకుంటే వెళ్తున్నాయి. కొంచెం ఇవ్వాలండి లేవు కదా కేవలం కలిగి ఇవన్నీ పేర్లు రాసుకుని వాళ్ళకి ఏం కావాలి ఎక్కడ చదువుకుంటా అక్కడే రుద్రాక్షని కూడా తెచ్చుకుంటే మొన్న ఇల్లు చూసుకుంటే కాశీ వెళ్ళి ఏం దొరకలేదు తెలియదు. కాశీ వెళ్ళా వెళ్ళాక ఎప్పుడు అయ్యో బాగుండదు నాని వాడు పెళ్ళని కొత్తలు వెళ్ళే ఇలాగే బావా నేను ఇద్దరు వెళ్ళాం. వారం 9 రోజులకు వచ్చాం. టికెట్ ఎంత మట్టికి పైకి అసలు అసలు ఆ గుడానికి వాళ్ళు మరీ అనకూడదు. ఇది దేవుడి పేరు తక్కువ ఏంటంటే ఇక్కడికి వస్తే వాటికి మన నేను సోమవారం వచ్చాను అమ్మాయి స్వామి. నా ఇష్టం వచ్చిన సేపు ఉండాలి చూసుకున్నాను. అలా విడిగా వస్తే ప్రశాంతంగా ఉంటుంది. బస్సుకు వచ్చాము ఇదిగా ఉంది. ఇప్పుడు ఇట్ట వచ్చి ఇల్లు పెట్టుకుని బస్సు ఉంటుంది ఇక్కడికి. బస్సు ఉంటుందా? ఎవడు బస్సురా? కట్ట బస్సు ఇక్కడ దింపేస్తాడు 50 రూపాయలు. రా రాదు అక్కడ నుంచి దండం పెట్టుకుని వెనక్కి వచ్చేసేస్తే వెళ్ళిపోతే వెళ్ళిపో. నడవలేకపోతే వెనక్కి నడవలేనప్పుడు వదిలేటివే. ఇక్కడ అమ్మవార్లు అందరూ ఊళ్ళో దేవతల పేరు ఊర్ల పేరు కూడా వేస్తున్నారు. జోగులాంబాదేవి అలంపురం చదువుకున్నాడు తెలిసిపోద్ది. భ్రమరాంబికాదేవి శ్రీశైలం అంట. భ్రమరాంబాదేవి కొల్హాపూర్ మహాలక్ష్మి మహారాష్ట్ర. అక్కడికి వెళ్ళి మనం చూడలేకన్నా చూడలేమేనంటే అమ్మవారిని. ఏకవీరికాదేవి అంట. నాందేడ్ జిల్లా మహారాష్ట్ర. మహంకాళి మధ్యప్రదేశ్. మహంకాళి మధ్యప్రదేశ్. శ్రీకాదేవి పిఠాపురం. వెళ్ళాలి అమ్మాయి ఏం చేస్తా ఇలా అన్ని చోట్ల వేస్తున్నట్టున్నారు చూడండి. కోడలు పొట్టుకంత వచ్చి నేను రావలేదు. వెళ్ళవమ్మ బాబా ఎప్పుడు చూసా వెళ్ళి చూసా దేవుడు భక్తాకి వెళ్ళి మాధేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రం కాదు. టీవీలో చూపిస్తారు వైష్ణవీదేవి వీళ్ళందరూ వస్తాయి భక్తి ఛానల్లో రోజుకోపడి. లక్ష్మీదేవి
అటు బయటకు వచ్చింది, ఇక్కడ అమ్మవారు ఉంది, దండం పెట్టుకుని కానీ బయటకు వచ్చాయి. తిరిగి వెనక్కి వెళ్ళాలా?